Jungle. Audio Jungle. టీచర్స్ గైడ్ వారి వీక్లీ బులెటిన్కు స్వాగతం. ఈ వారంలో జరిగినటువంటి ప్రధాన అంశాల గురించి తెలుసుకుందాం. పింఛనుదారులైన 70 నుంచి 75 ఏళ్ల వృద్ధులకు 10% అదనపు పింఛన్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పింఛనుదారులైన 70 నుంచి 75 ఏళ్ల వృద్ధులకు 10% అదనపు పింఛన్ మంజూరు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఈ అదనపు సౌలభ్యం కల్పిస్తూ ఆర్థిక శాఖ జీవో నంబర్ 6/12/2019ను విడుదల చేసింది. ఆర్థిక శాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. నేటి నుంచి యథావిధిగా ఎన్టీఆర్ వైద్య సేవలు. సమ్మె విరమించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు. గడిచిన 12 రోజులుగా నిలిచిపోయిన ఎన్టీఆర్ వైద్య సేవలు ఆదివారం నుంచి యథావిధిగా కొనసాగనున్నాయి. శనివారం ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం ఆశా ప్రతినిధులు తమ డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించారు. ప్రస్తుతం ఉన్న 300 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించారని ముఖ్యమంత్రికి ఆశా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కు సంబంధించిన బకాయిలను ప్రతి నెలా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. బిల్లుల చెల్లింపులో కోతలు మరికొన్ని డిమాండ్లను ఆయన ముందు ఉంచారు. వీటన్నిటికీ సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశా ప్రతినిధులకు హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవ కింద చెల్లించాల్సిన బకాయిలను కూడా సత్వరమే చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి హామీతో ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు సమ్మెను విరమించి యథావిధిగా ఎన్టీఆర్ వైద్య సేవలను కొనసాగించేందుకు అంగీకారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం దూర విద్య ద్వారా 10 ఇంటర్మీడియట్ కోర్సుల్లో అడ్మిషన్లు పొందిన అభ్యర్థులకు పరీక్ష ఫీజు గడువు పెంపు. ఏప్రిల్లో జరిగే పబ్లిక్ పరీక్షలకు ఫీజు కట్టేందుకు గడువు ఈ నెల 21 వరకు పొడిగింపు. అపరాధ రుసుం 25 రూపాయలతో ఈ నెల 31వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం. ఈ ఏడాది అడ్మిషన్లు పొందిన గతంలో పరీక్షలు తప్పిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఎన్జిఓ అధ్యక్షుడిగా చంద్రశేఖర్ రెడ్డి ఎన్నిక. ప్రధాన కార్యదర్శిగా బండి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎన్జిఓ రాష్ట్ర కార్యవర్గం. ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం ఏపీ ఎన్జిఓ అధ్యక్షునిగా నలమారు చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బండి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు చంద్రశేఖర్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా, శ్రీనివాసరావు ప్రకాశం జిల్లా అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం విజయవాడలోని ఏపీ ఎన్జిఓ భవన్లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కో ఆప్షన్ విధానంలో వీరిద్దరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2020లో మేలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులకు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. విలేకరుల సమావేశంలో చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సొంత ఇల్లు నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించాలని, వీటి సాధన కోసం దశల వారీగా ఉద్యమానికి ముందుకు వస్తామని ప్రకటించారు. ప్రభుత్వానికి సహకరిస్తూ రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటు అందిస్తామన్నారు. సిపిఎస్ రద్దు డిమాండ్తో 31న చలో అసెంబ్లీ. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన ఉద్యోగుల సంఘం. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న 1,80,000 ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులకు ఆశనిపాతంగా మారిన సిపిఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలనే డిమాండ్తో ఈ నెల 31న చలో అసెంబ్లీ
ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నామని సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి రామాంజనేయులు యాదవ్ తెలిపారు. స్థానిక హిందీ సేవా సదన్లో ఆదివారం సిపిఎస్ రద్దుకు చేపట్టాల్సిన పోరాటాలపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన విలేకరులకు వెల్లడించారు. ఈ విధానాన్ని రద్దు చేసే అంశంపై ప్రభుత్వం నిర్ణయం కోసం 26 వరకు వేచి చూస్తామన్నారు. సిపిఎస్ ఉద్యోగుల ప్రయోజనాలే ఏకైక లక్ష్యంగా 31న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాజీ పఠాన్ మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోలో 30 రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించగా తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం కమిటీల పేరిట కాలయాపన చేస్తోందన్నారు. వాస్తవానికి దీనికోసం అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని జియో 653, 654, 655ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్లు కొత్త జీవో విడుదల చేస్తే ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆయన పేర్కొన్నారు. సిపిఎస్ రద్దుకు దేశవ్యాప్త ఉద్యమం. ఎన్ఎంఓపిఎస్ ప్రధాన కార్యదర్శి స్థితప్రజ్ఞ కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం సిపిఎస్ రద్దుకు దేశవ్యాప్త ఉద్యమం చేస్తామని సిపిఎస్ నాయకులు వెల్లడి. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఆదివారం ఎన్ఎంఓపిఎస్ నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఆధ్వర్యంలో సిపిఎస్ ఉద్యోగుల భారీ బహిరంగ సభ. ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, కర్ణాటక, త్రిపుర, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున సిపిఎస్ ఉద్యోగులు దీనికి హాజరు. ఎంఎన్ఓపిఎస్ జాతీయ అధ్యక్షుడు విజయ్ కుమార్ బంధు అధ్యక్షతన జరిగిన సభ. ఎన్ఎంఓపిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ సిపిఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ మాట్లాడుతూ సిపిఎస్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ వాటాను 10% నుంచి 14% పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులకు ఒరిగేదేమీ లేదని వ్యాఖ్య. ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించాలని ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే పిఎఫ్ఆర్డిఏ బిల్లును రద్దు చేయాలని, పెన్షన్ నిధిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్. సిపిఎస్ విధానాన్ని 21 రాష్ట్రాల్లో ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకపోవడం శోచనీయమని ఆగ్రహం. సిపిఎస్ రద్దుకు అధ్యయనం చేసేందుకు కేరళ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు హై పవర్ కమిటీలు ఏర్పాటు చేయగా ఢిల్లీ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసిందని వెల్లడి. ఆదాయ పన్ను పరిమితి రెట్టింపు 2.5 లక్షల నుంచి 5 లక్షలకు పెంచే యోచన రానున్న బడ్జెట్లో ప్రతిపాదన. వివరాల్లోకి వెళ్తే లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండగా కేంద్ర ప్రభుత్వం మరో తాయిలం ప్రకటించే అవకాశం ఉంది. ఉద్యోగులు, మధ్యతరగతిని ఆకర్షించేందుకు ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో ప్రవేశపెట్టనున్న తాత్కాలిక బడ్జెట్లో దీనిని ప్రస్తావిస్తారని సమాచారం. సాధారణంగా ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా ఆదాయ వ్యయాలకు వీలు కల్పించే ఓట్ ఆన్ అకౌంట్ను ప్రవేశపెడతారు. దీంట్లో పన్నుల పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదన్న సంప్రదాయం ఉంది. రానున్న ఫిబ్రవరి 1వ తేదీన కూడా ఓట్ ఆన్ అకౌంట్నే ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. అయినప్పటికీ ఇందులో ఆదాయ పన్ను పరిమితిపై కీలక ప్రకటన చేయనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం వార్షిక ఆదాయం 2.5 లక్షల వరకు ఎలాంటి పన్ను లేకపోగా ఆ పరిమితిని రెట్టింపు చేసి 5 లక్షలకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలిసింది. నవోదయకు దీటుగా ఏకలవ్య. గిరిజన వ్యవహారాల కేంద్ర సహాయ మంత్రి జశ్వంత్ సిన్హా జవహర్ నవోదయ పాఠశాలలో దీటుగా ఏకలవ్య పాఠశాలను తీర్చిదిద్దినట్లు గిరిజన వ్యవహారాల కేంద్ర సహాయ మంత్రి జశ్వంత్ సిన్హా సుమన్ భాయ్ బబోర్ అన్నారు. సోమవారం
హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ తొలి ఫస్ట్ నేషనల్ స్పోర్ట్స్ మీట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సోమవారం ప్రారంభమైన ఈ స్పోర్ట్స్ మీట్ 16 వరకు జరగనుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకలవ్య పాఠశాల నెలకొల్పాలన్న దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆలోచనని ప్రధాని నరేంద్ర మోదీ ఆచరణలో పెట్టారని తెలిపారు. 2022లోగా 400 ఏకలవ్య మోడల్ స్కూల్స్ ప్రారంభించి వాటిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దామన్నారు. స్వాతంత్ర సంగ్రామంలో కీలకంగా నిలిచిన ఆదివాసుల సంక్షేమం అభివృద్ధికి మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. 18వ తేదీ నుంచి ఎస్జిటి పరీక్షలు, భారీ సిలబస్తో అభ్యర్థుల అవస్థలు, 17 సెషన్స్లో ఆన్లైన్లో ఏర్పాటు, అత్యధికంగా పేపర్ సెట్ల రూపకల్పన. వివరాల్లోకి వెళ్తే ఏపీ డిఎస్సి 2018 సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటి పరీక్షలు ఈ నెల 18వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతాయి. ఎస్జిటి పోస్టులకు బీఈడి అభ్యర్థులకు సైతం అర్హత కల్పించారు. ఈ విడత నాటికి పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. పాఠశాల విద్య మోడల్ స్కూల్ పరిధిలో 7,729 ఉపాధ్యాయ పోస్టులకు ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. ఇందులో అత్యధికంగా 3,125 ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. వాటికి పెద్ద డిమాండ్ నెలకొంది. డిఎడ్, బీఈడి అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎస్జిటి పరీక్షలను టెట్ కమ్ టీఆర్టీ సిలబస్తో నిర్వహిస్తారు. 2 నెలల్లో ఈ భారీ సిలబస్ను చదవడం కష్టతరంగా ఉందని అభ్యర్థులు పేర్కొంటున్నారు. పరీక్షలకు గడువు పెంచాలని, జంబో డిఎస్సి నిర్వహించాలనే డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. యథాతథంగా పరీక్షలను నిర్వహిస్తోంది. డిఎస్సి 2వ విడతలో భాగంగా ఎస్జిటి పరీక్షలను దాదాపు 17 సెషన్లుగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 18, 19, 20, 24, 25, 27, 28, 29, 31 తేదీల్లో 2 సెషన్లుగా ఎస్జిటి పరీక్షలు కొనసాగుతాయి. 28న ఎల్పి స్పెషల్, 30న ఎస్ఏ స్పెషల్ సబ్జెక్ట్స్లను ఏర్పాటు చేస్తారు. ప్రతిరోజు ఉదయం సెషన్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2 గంటల నుంచి 5 గంటల వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తారు. టెట్కమ్ టీఆర్టీ సిలబస్తో ఉన్నందున ఈ పరీక్షలకు 3 గంటల పాటు సమయం కేటాయించారు. డిఎస్సి 2018 పై కేసు. ఏపీ డిఎస్సి 2018 ప్రకటనలోని అభ్యంతరాల్ని సవాల్ చేస్తూ రాష్ట్రానికి చెందిన పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం విదితమే. కేసు విచారణ ఈ నెల 31కి వాయిదా. ఈ నెల 18 నుంచి 31 వరకు ఎస్జిటి పరీక్షలు కొనసాగుతున్నాయని, అవి పూర్తయ్యాక నిర్ణయం వెల్లడిస్తామని సుప్రీం ధర్మాసనం వెల్లడి. 31న అభ్యర్థులు వేసిన పిటిషన్పై పరీక్షల నిర్వహణ ఫలితాలపై ఒక స్పష్టమైన తీర్పు సుప్రీం నుంచి వచ్చే అవకాశం. సుప్రీం తీర్పు ఆధారంగా డిఎస్సి 2018 ఫలితాలు ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆర్సీ నంబర్ 3 డేట్ 10/1/2019 ప్రకారం గణతంత్ర దినోత్సవమును పురస్కరించుకొని 26/1/2019 తేదీన అన్ని విద్యా సంస్థలలోనూ జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టి విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయాలని, గణతంత్ర దినోత్సవ గొప్పదనాన్ని తెలియజేసి విద్యార్థులతో వీధులలో మార్చ్ ఫాస్ట్ నిర్వహించాలని విద్యాధికారులకు మార్గదర్శకాలు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.